మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అనంతపూర్ జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 అడుగులైన అభివృద్ధిలో ముందుకేసామా? పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ 10 సంవత్సరాలలో ప్రపంచమంతా, పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం 25 అడుగులు, 25 సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు, మొట్టమొదట 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున 10 సంవత్సరాల కింద 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు. నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ, ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారికి మద్దతు పలుకుతూ అదే సభలో 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము, మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెప్పిన వాడు, ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పిన వాడు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పిన వాడు, నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పిన వాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు, ప్రత్యేక హోదాను విస్మరించాడు, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు. ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది.